పెద్ద ఆయన పెట్టిన పరీక్ష అంటే ద టెస్ట్ ఆఫ్ ది ఎల్డర్. ఓ గ్రామంలో అంటే ఇన్ ఏ విలేజ్. రమేష్, సురేష్ అనే ఇద్దరు యువకులు. టూ యంగ్ మెన్ నేమ్డ్ రమేష్ అండ్ సురేష్ పక్క ఇళ్లల్లో ఉండేవారు అంటే లీవ్డ్. ఇది అయిపోయింది కాబట్టి స్టోరీ లీవ్డ్ అంటే ఉండేవారు, నివసించేవారు. పక్క ఇళ్లల్లో అంటే ఇన్ హౌసెస్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఇద్దరు ఉద్యోగం కోసం చూస్తున్నారు. ఇద్దరు అంటే బోత్. చూస్తూ ఉన్నారంటే వర్ లుకింగ్. ఉద్యోగం కోసం అంటే ఫర్ ఏ జాబ్. దగ్గరలోని నగరంలో ఓ పేరు మోసిన వస్త్ర దుకాణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి ఖాళీ ఉందని దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? రమేష్ అండ్ సురేష్. ఇంగ్లీష్లో మనం అది దే అని చెప్పాలి సబ్జెక్టుగా. తెలుసుకున్నారు అంటే వీటు. నో న్యూ. దే న్యూ అని చెప్పాలి. దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా. త్రూ యాన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఏ డైలీ న్యూస్ పేపర్. ఏం తెలుసుకున్నారు? ఒకటి ఖాళీ ఉందని. దట్ దేర్ ఈజ్ ఏ వేకెన్సీ. ఎక్కడంటండి ఇది? ఓ పేరు మోసిన దుకాణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి. ఫర్ ఏ హై లెవెల్ జాబ్ ఇన్ ఏ రిప్యూటెడ్ క్లాతింగ్ స్టోర్. ఎక్కడంట? దగ్గరలోని నగరంలో. దగ్గరలో నగరం అంటే ఇన్ ఏ నియర్ బై సిటీ. ఎలాగైనా కొలువు సాధించాలని ఆ ప్రకటనలో చెప్పిన చిరునామాకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? రమేష్ అండ్ సురేష్. కాబట్టి దే సబ్జెక్ట్ తీసుకోవాలి. దే వెళ్ళారు కాబట్టి వెంట్. గో వెర్బ్ 1, V2 కాబట్టి వెంట్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఆ ప్రకటనలో చెప్పిన చిరునామాకు. ఆ ప్రకటనలో అంటే ఇక్కడ టు ద అడ్రస్ మెన్షన్డ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. కొలువు సాధించాలని. కొలువు అంటే ఏ జాబ్ అనమాట. సాధించాలంటే టు గెట్, అంటే టు గెట్ ద జాబ్. ఎలాగైనా అంటే ఎనీవే. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ వందల సంఖ్యలో జనాలు ఉన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అంటే వెన్ దే రీచ్డ్ అంటే చేరుకోవటం. అక్కడ వందల సంఖ్యలో అన్నారు. అక్కడ వందల సంఖ్యలో అంటే అక్కడ అంటే దేర్. వందల సంఖ్యలో అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ జనాలు ఉన్నారంటే వర్. పాస్ట్ టెన్స్లో వజ్ వర్ వాడతారు. ఉన్నారు అని చెప్పడానికి. సింగులర్ అయితే మనకి వజ్, ఫ్లోరల్ అయితే వర్. సాయంత్రం వరకు వీళ్లను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు అనేది ముందు చెప్పాలి. నో వన్ పెయిడ్ అటెన్షన్. వీళ్లను అక్కడ అంటే టు దెమ్ దేర్. సాయంత్రం వరకు. టిల్ ఈవినింగ్. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారు. చాలామంది అంటే సబ్జెక్ట్ ఇక్కడ మెనీ అని అర్థం. తర్వాత వెళ్ళిపోయారు రాయాలి ముందు. వెళ్ళిపోయారంటే లెఫ్ట్. మధ్యలోనే అంటే ఇన్ ద మిడిల్. మెనీ లెఫ్ట్ ఇన్ ద మిడిల్. కాసేపటికి ఓ పెద్దాయన వచ్చి, మీరంతా ఉద్యోగం కోసం వచ్చినట్లున్నారు. మా యజమాని పని మీద బయటికి వెళ్ళారు. రేపు ఉదయాన్నే రండి అని చెప్పాడు. కాసేపటికి అంటే ఆఫ్టర్ ఏ వైల్. ఓ పెద్దాయన అంటే యాన్ ఓల్డ్ మ్యాన్. వచ్చి అన్నాడు కాబట్టి కమ్కి V2. కేమ్. కమ్ అంటే రావడం, V2 ఏమో కేమ్. మీరంతా అంటే యు ఆల్. వచ్చినట్లున్నారంటే ఇక్కడ సీమ్ టు హ్యావ్ కమ్. ఉద్యోగం కోసం. ఫర్ ఏ జాబ్. మా యజమాని అవర్ బాస్. పని మీద ఆన్ వర్క్. బయటికి వెళ్ళారు. వెంట్ అవుట్. రేపు ఉదయాన్నే రండి. రేపు ఉదయాన్నే అంటే టుమారో మార్నింగ్. రండి అంటే కమ్.
కమ్ టుమారో మార్నింగ్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంది. అతను చెప్పాడు. హీ సెడ్. సే అంటే వెర్బ్ 1 V2 జరిగిపోయింది కాబట్టి చెప్పాడు కాబట్టి V2 సెడ్. నిరాశతో అంతా వెళ్ళిపోయారు. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఏం తీసుకోవాలంటే ఆల్ అని తీసుకోవాలి. వెళ్ళిపోయారు లెఫ్ట్. నిరాశతో అంటే ఇన్ డిస్పైర్. మరుసటి రోజు అందులో సగం మంది కూడా రాలేదు. మరుసటి రోజు అంటే ద నెక్స్ట్ డే. అందులో సగం మంది కూడా ఈవెన్ హాఫ్ ఆఫ్ దెమ్ అని చెప్పాలి. రాలేదు డిడ్ నాట్ కమ్. ఇది సింపుల్ పాస్ట్ నెగటివ్లో ఉంది. మళ్ళీ ఆ పెద్ద ఆయన అయ్యో మీరంతా అప్పుడే వచ్చేసారా, యజమాని ఇంకా రాలేదు, మధ్యాహ్నం వస్తారు, మీరు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ పెద్ద ఆయన అన్నారు. మనం సబ్జెక్టుగా ఆ పెద్ద ఆయన తీసుకోవాలి. దట్ ఓల్డ్ మ్యాన్. మళ్ళీ అంటే అగెయిన్. అయ్యో అయ్యో అంటే ఓ అని అర్థం, ఓహెచ్. మీరంతా అప్పుడే వచ్చేసారా. మీరంతా అంటే యు ఆల్ అని అర్థం. అప్పుడే వచ్చేసారా ఇది క్వశ్చనింగ్లో ఉంది. మనకి సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయింది కాబట్టి డిడ్ యు ఆల్ జస్ట్ అరైవ్. అప్పుడే అంటే జస్ట్. డిడ్ యు ఆల్ జస్ట్ కమ్ అని కూడా చెప్పొచ్చు మనం. యజమాని. యజమాని అంటే ద ఓనర్. ఇంకా. ఇంకా అంటే ఎట్, వైఈటి ఎట్. ఇంకా. రాలేదు అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 నెగిటివ్ కాబట్టి ఇది హ్యాజ్ నాట్. ఎట్ రాలేదు అరైవ్డ్. మధ్యాహ్నం వస్తారు. మధ్యాహ్నం అంటే జరగబోయేది. ఎవరు వస్తారు, ఓనర్ కాబట్టి అక్కడ హీ అని చెప్పాలి. రాబోయేది సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. హీ విల్ కమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మీరు కూర్చోండి. కూర్చోండి అంటే సిట్ డౌన్. అదే మర్యాదపూర్వకంగా అయితే ప్లీజ్ బీ సీటెడ్ అది కూడా చెప్పొచ్చు. అని చెప్పి వెళ్ళిపోయాడు. హీ సెడ్ అండ్ లెఫ్ట్. లీవ్ V1 లెఫ్ట్. వెళ్ళిపోయాడు కాబట్టి లెఫ్ట్. మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయింది. అయినా కూడా యజమాని రాలేదు. ఇలా మరో 3 రోజులు ఏవేవో సాకులు చెబుతూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన. 6వ రోజు రమేష్, సురేష్ మాత్రమే వచ్చారు. మునుపటిలానే సాయంత్రం వరకు. మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయింది అంటే ఇట్ వాజ్ లేట్ ఆఫ్టర్నూన్. ఇట్ వాజ్ లేట్ ఆఫ్టర్నూన్ అంటే వారు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఎదురు చూశారు. అయినా కూడా యజమాని రాలేదు. అయినా కూడా అంటే హౌఎవర్. యజమాని అంటే ద ఓనర్. రాలేదు. రాలేదు అంటే డిడ్ నాట్ కమ్. డిడ్ నాట్ కమ్ అంటే సింపుల్ పాస్ట్ నెగిటివ్ అనమాట. ఆ పెద్ద ఆయన. మనకి ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ముందు వస్తుంది కాబట్టి ఆ పెద్ద ఆయన అంటే ద ఓల్డ్ మ్యాన్. ఏవేవో సాకులు చెబుతూ ఉన్నాడు. ఏవేవో సాకులు అంటే కెప్ట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఇలా మరో 3 రోజులు. మరో 3 రోజులు లైక్ దిస్ ఫర్ అనదర్ 3 days. 6వ రోజు అంటే ఆన్ ద 6th day. రమేష్, సురేష్ మాత్రమే వచ్చారంటే రమేష్ అండ్ సురేష్ వచ్చారు అంటే పాస్ట్ టెన్స్. కమ్కి V2 కేమ్. ఓన్లీ మాత్రమే అంటే ఓన్లీ. మునుపటిలానే సాయంత్రం వరకు. సాయంత్రం వరకు అంటే టిల్ ఈవినింగ్. మునుపటిలానే అంటే యాజ్ బిఫోర్. ఎదురు చూసి. ఎదురు చూసి అంటే హ్యాడ్ టు వెయిట్. ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి ఐ హ్యావ్ టు అనాలి. ఐ హ్యావ్ టు వెయిట్. నేను ఎదురు చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్. మనం ఎదురు చూడాలి. అతను ఎదురు చూడాలంటే హీ హ్యాస్ టు వెయిట్ అనమాట. ఖాళీగా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ గో ఎంటీ. మరో 2 రోజులు ఇదే తంతు. ఇదే తంతు అంటే ఇట్ ఈస్ ద సేమ్. మరో 2 రోజులు అంటే ఫర్ ద నెక్స్ట్ 2 days. అంటే ఇంకా రోజు వారు ఆఫీస్కి వస్తున్నారు. ఇక్కడ యజమాని లేరు.
మీరు మళ్ళీ రేపు రండి అని చెప్తూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన. ఇదే జరుగుతూ ఉంది. ఇక ఓపిక నశించి అంటే లూజింగ్ పేషెన్స్. నాకు ఈ ఉద్యోగం వద్దు. ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్. పాడు వద్దు. ఐ డోంట్ వాంట్ ఇట్. అంటూ అంటే సేయింగ్. అక్కడి నుంచి సురేష్ కోపంగా వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? సురేష్. కాబట్టి మనము సబ్జెక్ట్ ముందు పెట్టాలి. దట్ సురేష్ వెళ్ళిపోయాడు అంటే లెఫ్ట్, లెఫ్ట్. అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ కోపంగా, యాంగ్రీలీ. కానీ రమేష్ మాత్రం ఉద్యోగం కోసం వెళుతూనే ఉన్నాడు. కానీ అంటే బట్. రమేష్ మాత్రం వెళ్తూనే ఉన్నాడంటే పాస్ట్ కంటిన్యూస్ అన్నమాట. కాబట్టి రమేష్ వాజ్ గోయింగ్. దేనికోసం వెళ్తున్నాడు? ఫర్ ఏ జాబ్, ఉద్యోగం కోసం. ఇలా 4 రోజులు పూర్తయ్యాయి అంటే ఓవర్. 4 days ఆర్ ఓవర్. షాపులోని పెద్ద ఆయన పిలిచి రేపు వచ్చి ఉద్యోగంలో చేరిపో అన్నాడు. షాప్లోని పెద్ద ఆయన, మనం ఇక్కడ సబ్జెక్టుగా పెద్ద ఆయన అంటే ది ఓల్డ్ మ్యాన్. తర్వాత షాపులోని, ఇన్ ద షాప్. పిలిచి అంటే పిలిచాడు. కాల్డ్ రమేష్. ఎవరిని పిలిచాడు? రమేష్ని పిలిచాడు. టు అండ్ అన్నాడు అంటే సెడ్. ఏమని అన్నాడు? రేపు వచ్చి అంటే కమ్ టుమారో, ఉద్యోగంలో చేరిపో అండ్ జాయిన్ ద జాబ్. ఆ మాటలకు ఆశ్చర్యపోయి, అదేంటి మీ యజమాని ఇంకా రాలేదు కదా, మీరెలా ఉద్యోగం ఇస్తారు అన్నాడు రమేష్. ఆశ్చర్యపోయి అంటే సర్ప్రైజ్డ్. ఆ మాటలకు అంటే బై దోస్ వర్డ్స్. అదేంటి మీ యజమాని ఇంకా రాలేదు కదా అంటే ఇక్కడ మీ యజమాని అంటే యువర్ బాస్. ఇంకా రాలేదంటే ఇంకా అంటే ఎట్ అనొచ్చు, వైట్ ఎట్. లేదంటే మనం టిల్ నౌ అని చెప్పొచ్చు. రాలేదు కదా అంటే హ్యాజంట్ కమ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్లో చెప్పాలి. మీరు ఎలా ఉద్యోగం ఇస్తారు? ఇది క్వశ్చన్లో చెప్పాలి. మీరు ఎలా ఉద్యోగం ఇస్తారు? హౌ విల్ యూ గివ్ మీ ఆ జాబ్ అంటే సింపుల్ ఫ్యూచర్లో జరగబోయేది. మీరు ఎలా ఇస్తారని అడిగాడు. అప్పుడు అతను నవ్వి, దెన్ హీ స్మైల్డ్. నేనే యజమానిని. ఐ యామ్ ది ఓనర్. నాకు చాలా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ క్లోతింగ్ స్టోర్స్. హ్యావ్ అంటే కలిగి ఉండడం. వాటి లెక్కలన్నీ చూసేందుకు చాలా ఓపిక, సహనం అవసరం. చాలా ఓపిక, సహనం అవసరం అంటే ఇట్ టేక్స్ ఆ లాట్ ఆఫ్ పేషెన్స్. ఓపిక అంటే పేషెన్స్. సహనం అంటే టాలరెన్స్. చూసేందుకు అంటే టు సీ. వాటి లెక్కలన్నీ అంటే ఆల్ దేర్ క్యాలిక్యులేషన్స్. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఈ పరీక్ష అంటే దిస్ టెస్ట్ ఈజ్. అలాంటి లక్షణాలు ఉన్న ఫర్ ఏ పర్సన్ విత్ సచ్ క్వాలిటీస్. లక్షణాలంటే క్వాలిటీస్. ఇందులో నువ్వు నెగ్గావు. ఇందులో అంటే ఇన్ దిస్ టెస్ట్. నువ్వు నెగ్గావు అంటే యు ఓన్ అంటే యు ఆర్ ద బెస్ట్ అన్నాడు. హీ సెడ్. రమేష్ సంతోషంగా ఉద్యోగంలో చేరిపోయాడు. ఇక్కడ సబ్జెక్టు రమేష్. సంతోషంగా అంటే హ్యాపీలీ. చేరిపోయాడంటే జాయిన్డ్. ద జాబ్ అంటే ఆ ఉద్యోగంలో. ఇలా మీరు తెలుగు నుంచి ఇంగ్లీషు అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి వాట్సాప్ గ్రూపుల్లోనూ సోషల్ మీడియాలోనూ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరికొంతమంది ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.